మంచి క్వెషన్ సార్. జనరల్‌గా ఈ కోర్సెస్‌లో డ్రాప్ అవుట్స్ ఎక్కువుంటాయి. ఒకసారి ఎగ్జామ్ రాసారు, ఫెయిల్ అయ్యారు, డ్రాప్ అవుతూ ఉంటారు. అసలు ఈ కోర్సే వద్దని వేరే కోర్సెస్‌కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మన దగ్గర డ్రాప్ అవుట్స్ 2% కూడా ఉండరు. రీజన్ ఏంటి అనంటే, మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మార్క్స్ తగ్గాయనుకోండి, మనం వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయి వాళ్ళని ఏం చేస్తామనంటే సెపరేట్‌గా ఒక టీమ్ ఉంటుంది. అంటే సీఏ, సీఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళ చేతే కౌన్సెలింగ్ ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ టీమ్ ఏం చేస్తుందంటే పేపర్ వాల్యూ చేసిన తర్వాత ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఏ కాన్సెప్ట్ వీళ్ళు వీక్‌గా ఉన్నారు, ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ఆ చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ పికప్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వస్తాయి. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలా ఎక్కువ మంది మనకు పాస్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళని కౌన్సెలింగ్ చేసే పర్పస్‌కి సెపరేట్‌గా క్వాలిఫై అయిన ప్రొఫెషనల్స్‌ని మనం టీమ్ ఫార్మ్ చేసున్నాం. ఆ టీమ్ వాళ్ళని కౌన్సెలింగ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్న విషయాలు. అంటే సీఏ, సీఎంఏ క్వాలిఫై అయిన వాళ్ళని మనం కౌన్సెలింగ్‌కి టీమ్‌గా ఎస్టాబ్లిష్ చేయడం అనంటే కొద్దిగా డిఫికల్ట్. అయినా సరే మనం ఏంటి అనంటే ఎక్స్‌పెండిచర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు థింక్ చేయకుండా ఖచ్చితంగా స్టూడెంట్‌కి బెనిఫిట్ జరగాలి అనే విధంగా మనం ఒక టీమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. ఆ టీమ్ అనేది కౌన్సెలింగ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెటీరియల్స్ కూడా మనం ఏం చేస్తూ ఉంటామనంటే సెపరేట్‌గా టీమ్ ఏదైతే ఫార్మ్ చేసున్నాం, ఆ టీమ్ ఏం చేస్తుంటే మెటీరియల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఓకేనా? సో, కౌన్సెలింగ్ టీము చాలా స్ట్రెంగ్తన్ ఉంది. ఇవన్నిటి వల్ల మనకింత ఎక్కువ పర్సెంటేజి పాస్ పర్సెంటేజ్ రావడం గానీ, ఇన్ని ర్యాంక్స్ రావడం గానీ, వీటన్నిటికి రీజను ఇవన్నీ ఓవర్ ద నైట్ జరిగినవి కాదు. ఇవి ఒక ప్లాన్ ప్రకారం 18 ఇయర్స్ నుంచి ఎవ్రి ఇయర్ అప్డేట్ అవుతూ మనం ఈ స్టేజ్‌కి తీసుకొచ్చాం. మనం ఇంకో విషయం కూడా అనుకుంటూ ఉంటాం ఎప్పుడు. కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీటర్స్ వస్తారు. అసలు ఆ ఆలోచనే మనకుండదు. మా ఇంటెన్షన్ ఏంటంటే మాకు మేమే కాంపిటీటర్‌గా ఫీల్ అవుతాం. లాస్ట్ ఇయర్ మనం ఎలా ఉన్నాం, ఈ ఇయర్ ఎలా ఉండాలి. అలా ఎవ్రి ఇయర్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని, ఆ బెంచ్ మార్క్ రీచ్ అయ్యేదానికి మనం కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటాం. ఏ ఫీల్డ్ అయినా సరే కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తూ ఉంటే, అందులో ఆ కాన్స్టెంట్‌గా వర్క్ చేసేవాళ్ళే టాప్ పొజిషన్‌లో ఉంటారు. అలా ఉండాలనే ఇంటెన్షన్‌తో మనం వర్క్ చేస్తూ వెళ్తూ ఉన్నాం.